హాయ్, దిస్ ఇస్ మోనికా. ఈ వీడియోలో మనం ఈజెడ్ నామెన్క్లేచర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము, కుదిరితే PYQs కూడా చూద్దాము. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఈజెడ్ నామెన్క్లేచర్ ఎందుకు యూజ్ అవుతుంది. ఈజెడ్ నామెన్క్లేచర్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్స్ అరౌండ్ ఏ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. అర్థమైందా అండి? కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ చుట్టూ ఉన్న గ్రూప్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఈజెడ్ నామెన్క్లేచర్ని యూజ్ చేస్తామన్నమాట. వై డూ వీ నీడ్ ఈజెడ్ నామెన్క్లేచర్? ఇన్ ఆల్కిన్స్ ఇక్కడ చూడొచ్చు ఇన్ ఆల్కిన్స్ రొటేషన్ అరౌండ్ ద డబుల్ బాండ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బికాస్ ఆఫ్ పై బాండ్. దేర్ ఫోర్ డిఫరెంట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఆర్ పాసిబుల్. ఇక్కడ చూసినట్లయితే మీకు డౌట్ రావచ్చు, సిస్ ట్రాన్స్ ఉన్నాయి కదా సార్ అని. ఇక్కడ చూడొచ్చు, ది టర్మ్ సిస్ అండ్ ట్రాన్స్ వర్క్స్ ఓన్లీ ఫర్ సింపుల్ కేసెస్. సిస్ ట్రాన్స్ అనేవి ఓన్లీ సింపుల్ కేసెస్కే యూజ్ అవుతాయి, కాంప్లికేటెడ్ కేస్కి అవి వర్క్ అవ్వట్లా. కాబట్టి ఆల్కిన్ గ్రూప్స్ సరౌండింగ్ గ్రూప్స్ స్పెషల్ అరేంజ్మెంట్ని తెలియజేయడానికి మనం ఈజెడ్ నామెన్క్లేచర్ని వాడతామన్నమాట. ఓకేనా? జెడ్ అంటే సేమ్ సైడ్, ఈ అంటే ఆపోజిట్ సైడ్ యూజ్ చేస్తామన్నమాట. సేమ్ ఇది కూడా సిస్ ట్రాన్స్ లాగే ఉంటుంది, కానీ సిస్ ట్రాన్స్ ఏమవుతుందంటే పొజిషన్ని బట్టి డిస్క్రైబ్ చేస్తున్నాం, పొజిషన్ని బట్టి. కానీ ఇక్కడ ఈజెడ్ ఏంటి, ప్రియారిటీని బేస్ చేసుకొని చెప్తారు. కాన్, ఇన్గోల్డ్, ప్రిలాగ్ రూల్స్ని బట్టి. అదేంటో మనం ఇందులో చూద్దాం. ఓకేనా? అదే చెప్తున్నారు, ద టర్మ్ ఈజ్ సిస్ ట్రాన్స్ వర్క్ ఓన్లీ ఫర్ సింపుల్ కేసెస్. ఫర్ కాంప్లెక్స్ ఆల్కిన్స్ హ్యావింగ్ 4 డిఫరెంట్ గ్రూప్స్ వి యూజ్ ఈజెడ్ నామెన్క్లేచర్. ఇక్కడ చూసినట్లయితే స్టెప్ 1 ఏం చేయాలంటే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై ద గ్రూప్స్ అటాచ్ టు ఈచ్ కార్బన్కి అటాచ్ అయిన గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది. ఓకేనా? ఇక్కడ చూస్తే ఇక్కడ Cl అటాచ్ అయ్యింది, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ ఏం లేదనుకోండి. సో ఫస్ట్ ఈచ్ కార్బన్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇక్కడ CH3 ఉంది, H ఉంది. లెఫ్ట్ సైడ్ చూడండి, CH3 ఉంది, ఇక్కడ H ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ కార్బన్ ఈజ్ అటాచ్ టు క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఓకేనా? రైట్ సైడ్ ఈజ్ అటాచ్ టు క్లోరిన్ అండ్ బ్రోమిన్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఈ విధంగా ఆల్కిన్ గ్రూప్ చుట్టూ ఏమున్నాయో ఆటమ్స్ చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయని. ఓకేనా? ఈ విధంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, అసైన్ ప్రియారిటీస్. ఫస్ట్ ఆల్కిన్ చుట్టూ గ్రూపు ఏమున్నాయో చూసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, అసైన్ ప్రియారిటీస్. కాన్, ఇన్గోల్డ్, ప్రిలాగ్ అనమాట సిప్ రూల్స్. అంటే హయ్యర్ అటామిక్ నెంబర్ ఈజ్ హయ్యర్ ప్రియారిటీ. ఇక్కడ అటామిక్ నెంబర్ని చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 1. కార్బన్ ఉందనుకో, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6. క్లోరిన్ ఇచ్చారనుకోండి, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 17. అదేవిధంగా బ్రోమిన్ ఇచ్చారనుకోండి, బ్రోమిన్ అటామిక్ నెంబర్ ఎంత 35. సో దేర్ఫోర్ ఇక్కడ చూడొచ్చు, మనకి ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్లో లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చారు, రైట్ సైడ్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు కదా. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఈ విధంగా ఇచ్చారనుకోండి, CH3 H ఇచ్చారనుకోండి, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ బ్రోమిన్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ చూడాలి. లెఫ్ట్ సైడ్ హయ్యర్ ప్రియారిటీ ఏంటి, కార్బన్కి 4. సో కార్బన్ అటామిక్ నెంబర్ 4, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఈ రెండిట్లో ఏది సీనియర్ గ్రూప్, కార్బన్ అనేది సీనియర్ గ్రూప్. సో ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇస్తాం, ఫస్ట్ ప్రియారిటీ 1 దీనికి ఇస్తాం అనమాట. CH3కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. ఇది హైడ్రోజన్ అనేది సెకండ్ ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇస్తాం, బ్రోమిన్కి ఇస్తాం. బ్రోమిన్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ, క్లోరిన్ ఈజ్ సెకండ్ ప్రియారిటీ. ఎందుకంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, బ్రోమిన్ అటామిక్ నెంబర్ 35. సో ఎక్కువ అటామిక్ నెంబర్ దేనికి ఉంది, బ్రోమిన్కి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హయ్యర్ ప్రియారిటీ 1, రైట్ సైడ్ హయ్యర్ ప్రియారిటీ 1, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఈ విధంగా ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ నామెన్క్లేచర్ అంటారు. ఓకేనా? ఈ నామెన్క్లేచర్ అంటారు. అదే ఇక్కడ చెప్తున్నామండి. స్టెప్ 3 ఏంటంటే, కంపేర్ ద హయ్యర్ ప్రియారిటీ గ్రూప్స్. ఇప్పుడు CH3 ఆన్ లెఫ్ట్ కార్బన్, బ్రోమిన్ ఆన్ రైట్ కార్బన్ ఉంది. సో ఇఫ్ దే ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఇట్ ఈస్ జెడ్. ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ అనమాట. ఈ విధంగా చెప్తున్నారు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఇంపార్టెంట్ సిప్ రూల్స్ చూసినట్లయితే, సిప్ అంటే కాన్, ఇన్గోల్డ్, ప్రిలాగ్. ఓకేనా? హయ్యర్ అటామిక్ నెంబర్ గెట్స్ హయ్యర్ ప్రియారిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఒకసారి, ఇది చూడండి, బ్రోమిన్, క్లోరిన్, సల్ఫర్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, H ఇవన్నీ ప్రియారిటీ బేస్ చేసుకొని ఇచ్చారండి. ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కంటే కార్బన్ 6 ఎక్కువ కదా, నైట్రోజన్ 7, 6 కంటే 7 ఎక్కువ కదా అటామిక్ నెంబర్, 7 కంటే ఆక్సిజన్ 8 ఎక్కువ కదా. ఆ తర్వాత సల్ఫర్, క్లోరిన్ ఇవన్నీ ఈ విధంగా ఇచ్చారనమాట. 16, 17, 35 ఈ విధంగా అటామిక్ నెంబర్స్ ఎక్కువ దేనికుంటే అదే ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రియారిటీస్ చెక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఆటమ్ ఆర్ ఒకవేళ ఇక ఫస్ట్ ఆటమ్స్ ఆర్ సేమ్ అంటే మూవ్ అవుట్ సైడ్ అంటిల్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ డిఫరెన్స్. ఇక్కడ చూడొచ్చు ఒకసారి,
ఇక్కడ ఒక యాటమ్, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ బ్రోమిన్ ఇచ్చారు, ఇక్కడ ఇక్కడ హెచ్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు, ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు, ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చారు, ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చారు, ఇక్కడ బ్రోమిన్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఏం జరిగింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ హయ్యర్ ప్రియారిటీ ఈజ్ క్లోరిన్ అటామిక్ నెంబర్ 7. ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, నెక్స్ట్ రైట్ సైడ్ హయ్యర్ ప్రియారిటీ ఏంటి, బ్రోమిన్ ఈజ్ హయ్యర్ ప్రియారిటీ, రైట్ సైడ్ హయ్యర్ ప్రియారిటీ బ్రోమిన్. ఓకేనా. సో ఇది ఈజెడ్ నామెన్క్లేచర్ డిసైడ్ చేయండి. హయ్యర్ ప్రియారిటీ 1 అనేది ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి హెచ్ సెకండ్ ప్రియారిటీ అవుతుంది, ఇక్కడ కూడా రైట్ సైడ్ హెచ్ సెకండ్ ప్రియారిటీ. సో ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ ఉంటే ఈ నామెన్క్లేచర్. ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఈ ఐసోమర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు ఒకసారి అందరూ, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లోరిన్ ఇచ్చారు, ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ CH3 అనుకోండి. ఓకేనా. ఇది CH3, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్. మీరు చెప్పండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్లో హయ్యర్ ప్రియారిటీ దేనికి ఉంది, కార్బన్ అనేది అటామిక్ నెంబర్ 4. ఇక్కడ హైడ్రోజన్ కింద చూసినట్లయితే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 1 కంటే 4 ఎక్కువ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ 4. ఓకేనా. దీని అటామిక్ నెంబర్ 1 కాబట్టి ఇది సెకండ్ ప్రియారిటీ అయిపోతుంది, లోయర్ ప్రియారిటీ అవుతుంది. దీనిలో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 17 కాబట్టి ఇది ఫస్ట్ ప్రియారిటీ, హైడ్రోజన్ లాస్ట్ ప్రియారిటీ అనమాట. సో ఫస్ట్ ప్రియారిటీ అన్నీ సేమ్ సైడ్ ఉన్నాయి, ఫస్ట్ ప్రియారిటీ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని జెడ్ నామెన్క్లేచర్ అంటారు. ఓకేనా. జెడ్ ఐసోమర్ అనమాట ఇది, జెడ్ ఐసోమర్. CH3Cl ఆన్ ద సేమ్ సైడ్. ఓకేనా. కాబట్టి ఇది జెడ్ ఐసోమర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మెమొరీ ఫార్ములా ఫర్ ఎగ్జామ్స్ చూసినట్లయితే అసైన్ ప్రియారిటీస్ యూజింగ్ అటామిక్ నెంబర్. ఓకేనా. జాయిన్ ద 2 హై ప్రియారిటీ గ్రూప్స్ విత్ అన్ లైన్. సేమ్ సైడ్ ఉంటే జెడ్, ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ అనమాట. ఓకేనా. ఒకవేళ వెన్ ఫస్ట్ ఆటమ్స్ ఆర్ సేమ్, ఎప్పుడైతే ఫస్ట్ ఆటమ్స్ అనేవి సేమ్ ఇచ్చారనుకోండి, ఇటు కార్బన్ ఇచ్చారు, అప్పుడు ప్రియారిటీ ఎలా చెక్ చేస్తారు, సో సేమ్ అవుతుంది కాబట్టి మూవ్ టు ద నెక్స్ట్ ఐటమ్స్. ఓకేనా. ఫస్ట్ కార్బన్ చెక్ చేసుకోండి, 2 కార్బనే ఉన్నాయి, సో నెక్స్ట్ ఐటమ్ చూసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇంకొక కార్బన్ ఉంది, సో ఫస్ట్ ప్రియారిటీ ఏదవుతుంది చెప్పండి నాతోని. ఇక్కడ చూడొచ్చు, మూవ్ టు ద నెక్స్ట్ ఐటమ్. సో ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది, సో ఇక్కడేమో CH ఉంది, ఇక్కడేమో H3 ఉన్నాయి, CH3 ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తే కార్బన్ ఈజ్ గ్రేటర్ దెన్ హైడ్రోజన్ కదా, సో ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ ఇది మనకి ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. సో ఇది ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది, ఇది లాస్ట్. ఓకేనా. ఇది సెకండ్ అవుతుంది. ఈ విధంగా కార్బన్ ఈజ్ గ్రేటర్ దెన్ హైడ్రోజన్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇది అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ ఇప్పుడు ఈ విధంగా ఉంటే అర్థమైంది కదా. ఫస్ట్ CC ఉందనుకోండి, ఇక్కడ నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతున్నాం. అప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతే ఇక్కడ H3 ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇటు సైడ్ ఏం జరుగుతుంది, C తర్వాత నెక్స్ట్ ఏముంది, 2 Hలు, తర్వాత కార్బన్ ఉంది. సో కార్బన్ ఉన్నది ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది, ఇది ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. ఓకేనా. దీనికంటే ఇది ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. టోటల్గా మనకు అర్థమైంది ఏంటి, క్లాస్ అంతా చెప్పుకున్నాక జెడ్ ఈజ్ సేమ్ సైడ్. ఓకేనా. సేమ్ సైడ్ ఉంటే జెడ్, ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ నామెన్క్లేచర్. ఓకేనండి. సింపుల్గా ఏంటంటే ఫైండ్ ద హయ్యర్ ప్రియారిటీ గ్రూప్ ఆన్ ఈచ్ కార్బన్ చెక్ చేసుకుంటున్నాం ఫస్ట్, తర్వాత ఇగ్నోర్ ద లోయర్ ప్రియారిటీ గ్రూప్స్. లోయర్ ప్రియారిటీ వాటిని వదిలేయండి, లుక్ ఓన్లీ ఎట్ ద 2 హయ్యర్ ప్రియారిటీ గ్రూప్స్. ఓకేనా. ఈ విధంగా హయ్యర్ ప్రియారిటీ సేమ్ సైడ్ ఉన్నదనుకోండి ఏమంటాం, జెడ్ ఐసోమర్ అంటాం. ఓకేనా. ఒకవేళ హయ్యర్ ప్రియారిటీ ఆపోజిట్ సైడ్ ఉన్నాయనుకోండి, రెడ్ అనేది హయ్యర్ ప్రియారిటీ అనుకోండి, ఇవి ఆపోజిట్ సైడ్ ఉంటే ఏముంటుంది, ఈ నామెన్క్లేచర్. ఓకేనండి. ఈ సెట్లో ఏం జరుగుతుంది, ఈ ఎన్ సెట్ హయ్యర్ ప్రియారిటీ గ్రూప్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తున్నాం ఈ సెట్ అనేవి. కానీ సిస్ ట్రాన్స్ ఎలా జరుగుతుంది, సిస్ ట్రాన్స్ సిమిలర్ గ్రూప్ని బేస్ చేసుకొని చెప్తారనమాట. మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.